కొడైకెనాల్ సౌత్ ఇండియాలో కూల్గా ఉండే ప్రదేశం. ఇక్కడ లొకేషన్స్, వ్యూస్ అని కాకుండా క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి వస్తారంటే ఎంత కూల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైకే మన ఛానల్కి పెద్ద ఎంకరేజ్మెంటు. మీరు లైక్ చేయకుండా నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అవన్నీ వేస్ట్ అన్నమాట. ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఇంట్రడక్షన్ విజువల్స్ చూశారు కదా. ఇన్ కేస్ మీరు ఫుల్ గ్రీనరీ, కూల్ క్లైమేట్, మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేయాలనుకుంటే కొడైకెనాల్ అనేది బెస్ట్ ఆప్షను. ఎస్పెషల్లీ సమ్మర్లో ఏంటంటే మనకి ఊటీ, కొడైకెనాల్ బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మన తెలుగు స్టేట్స్లో చాలా హాట్గా ఉంటుంది కదా, సో ఇక్కడైతే సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక 3-4 వీడియోస్లో మీరైతే క్లియర్గా చూస్తారు కొడైకెనాల్ ఎలా ఉంటుందని చెప్పేసి. మనమైతే ఒక 3 days అయితే స్టే చేయబోతున్నాం. సో కంప్లీట్ వీడియోస్ చూడండి. బడ్జెట్లో ఒక మంచి సమ్మర్ వెకేషన్ అయితే మీరు ప్లాన్ చేయవచ్చు. మనం స్టే చేస్తుంది మంచి హిల్ ఏరియాలో అనమాట. స్టెప్స్ చూస్తున్నారు కదా, సో కాస్త పైకి రావాలి. ఇంకా రూమ్ అయితే ఇవ్వలేదు మనకి. మనం కాస్త ఎర్లీగా వచ్చాం, ఒక 2 hours అలా. కాకపోతే ఫ్రెష్ అప్ అవ్వడానికి టెంపరీ రూమ్ అయితే ఒకటి ఇచ్చారు, ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు. సో ఇవే అనమాట స్టేస్ అన్నీ. సో వన్స్ మనకు రూమ్ ఇచ్చిన తర్వాత మేబీ ఈవినింగ్ అలా చూపిస్తాం మీకు. ఇప్పుడైతే క్యాబ్లో 1 by 1 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో అలా పైనుంచి వచ్చాం మనం. ఒకసారి వ్యూస్ చూడండి. ఇది వట్టకనాల్ ఏరియా అనమాట. పేరు డిఫరెంట్గా ఉంది కదా. డాల్ఫిన్స్ నోస్ పాయింట్ అయితే ఇక్కడే మీరు ట్రెక్ చేసుకుంటే ఒక 2 kilometers అక్కడే అనమాట. సో క్యాబ్ కోసం వెయిటింగ్. వన్స్ వస్తే వెళ్ళిపోవడమే. ఈరోజైతే మనం ఫస్ట్ వట్టకనాల్ ఫాల్స్కి వెళ్తున్నాం. కొడైకెనాల్లో ఏంటంటే మీకు టూరిస్ట్ ప్లేస్లు అన్నీ కూడా విలేజ్ టూర్ అని చెప్పేసి, ఫారెస్ట్ టూర్ అని చెప్పేసి, ట్రెక్కింగ్ టూర్ అని చెప్పేసి ఇలా ఒక 4 డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 2500 నుంచి 3500 ఉంటాయి మీరు వెళ్ళే డైరెక్షన్ని బట్టి. మనమైతే ఒక 3 daysకి మాట్లాడేసుకున్నాము. మొత్తం ఇన్ కేస్ సర్వీస్ బాగుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఫాల్స్ చూద్దాం పదండి. ఇదే మన క్యాబ్. లోపలైతే బాగుంది. అండ్ ఫాల్స్ కూడా పక్కనే మనకి జస్ట్ ఒక 1 kilometer కూడా లేదు. మనం స్టే చేస్తున్న హోటల్ నుంచి కిందకి వెళ్దాం. ఫాల్స్ చిన్నదున్న వ్యూ చూడండి, సూపర్గా ఉంది. వాటర్ అయితే డీప్ ఫ్రీజ్లో వాటర్ ఎలా ఉంటుంది అంత కూల్గా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా సూపర్. దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇది వట్టకనాల్ వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్ అయితే. చిన్న వాటర్ ఫాల్స్. సో మొత్తం ఇంతే అనమాట. కాకపోతే బాగుంది. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ అయితే గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. మొత్తం మీకు లోపల ఏంటంటే అటు ఇటు షాప్స్ ఉంటాయి. సో ఏముండదు, లోపలికి వెళ్తే ఒక వ్యూ పాయింట్లా ఉంటుంది. ఇది మనం సెకండ్ టైం విజిట్ అనమాట కొడైకెనాల్కి. సో అవన్నీ ఆల్రెడీ చూసిందే. మొత్తం మీకైతే షాప్స్ ఉంటాయి. ఒక 1/2 kilometer అలా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అంత మించి పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇలా అయితే లోపలికి వచ్చాం కదా, సో ఇక్కడ నుంచి మీకు ఈ గ్రీన్ వ్యాలీ వ్యూ అయితే కనిపిస్తుంది. సో చిన్నదే ఇది. అండ్ వ్యూ కూడా ఏం ఉండదు మీకు పెద్దగా. ఇదిగో ఇదే. దీనికన్నా మన హోటల్ దగ్గర స్టార్టింగ్లో చూపించాం కదా, ఆ వ్యూసే బాగున్నాయి చూడండి. ఏం ఉండదు. కాకపోతే వీళ్ళన్నీ ప్యాకేజ్ లాగా ఛార్జ్ చేస్తారు కదా ప్లేసెస్ అన్నిటికీ. సో అలా వచ్చాను తప్ప ఏం ఉండదని నాకు ఆల్రెడీ తెలుసు. సో ఇదమ్మా గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్. ఏం ఉండదు పెద్ద. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎటువంటి ప్లాస్టిక్ అయితే ఉండదన్నమాట. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఉండవు. మీరు ఇలా 5 liters తీసుకొనే తాగాలి. కొడైకెనాల్లో బైక్, క్యాబ్ రెంటల్స్ ఇలాంటివి ఉండవు. ఇందా చెప్పినట్టు వాళ్ళ క్యాబుల్లోనే మనం తిరగాలి. వెళ్ళే రూట్ని బట్టి మినిమం ఒక 2000 నుంచి 3500 ఛార్జ్ చేస్తారు. 5-seater కార్లో మనం హ్యాపీగా 4 కూర్చోవచ్చు అనమాట. జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ పిల్లర్ రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం.
మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కొడైకెనాల్ అని నాకు తెలిసి ఈ పిల్లర్ రాక్ ఇమేజెసే వస్తాయన్నమాట. చూద్దాం పదండి. టైం గడిచే కొద్దీ కార్లు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక పాయింట్స్ దగ్గర ఇంత క్రౌడ్ లేదు, ఇక్కడైతే కాస్త క్రౌడ్ ఎక్కువే ఉంది. సో ఇలా అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి చూడండి. పిల్లర్ రాక్ లోపలైతే మీకు ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో ఎదురుగా ఒక 3 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. సో క్రౌడ్ అయితే బాగుంది. ముందుకెళ్ళి మనం యాక్చువల్ వ్యూ అయితే చూద్దాం. వీడియోలో అయితే సరిగా కనిపించట్లేదు ఆ రాక్ వ్యూ. జస్ట్ ఏంటంటే ఒక రాక్ వ్యూ అనమాట, అంతే. సో ఇది పిల్లర్ రాక్. మొత్తం లోపలైతే ఇలా ఉంది. ఇది కూడా ఒక చిన్న ప్లేస్ అంతే, క్రౌడ్ మాత్రం ఎక్కువ ఉంది. ఈ గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్, పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ చూసి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఏం పెద్ద లేదే వ్యూస్ అని చెప్పేసి. నిజమే, వ్యూస్ మీకు సూపర్ అన్నట్టు కొడైకెనాల్లో ఏం ఉండవు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ క్లైమేట్ కానీ, కూల్నెస్, గ్రీనరీ, నేచర్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ చాయిస్ కొడైకెనాల్. సో ప్లేసెస్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసి అని చెప్పేసి అంతేం ఉండవు. కొన్ని ఉన్నాయి, ఆ గునా కేవ్స్ అని చెప్పేసి అండ్ పుంబారే విలేజ్ అని ఉంటుంది. ఇలా విలేజెస్ అయితే కొన్ని బాగుంటాయి. లొకేషన్స్ పరంగా వావ్ అన్నట్టు మీకు పెద్ద ఏం ఉండవు. బాగున్నాయి ఈ ఎలిఫెంట్స్, పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి మనం సోలో కాదు, స్కూల్ ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. ఇదే మన గ్యాంగ్. వీళ్ళిద్దరిని అయితే లూనా వాళ్ళ ట్రిప్లో చూస్తుంటారు. ఇది కొత్త మెంబర్ గ్రూప్లో. సో 4 మెంబర్స్. నెక్స్ట్ అయితే కొడైకెనాల్లోనే మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయినటువంటి గునా కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలామందికి తెలుసుంటుంది, మంజుమల్ బాయ్స్ మూవీ అయితే దీన్ని బేస్ చేసుకునే తీసింది. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదే గునా కేవ్ ఎంట్రన్స్. లోపలైతే కాస్త వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం మెయిన్ ఆ కేవ్ దగ్గరికి వెళ్ళడానికి. బాగుంది ఎంట్రీ. మొత్తం పైన్ ఫారెస్ట్ లాగా ఉంది చూడండి. కాస్త వాక్ చేయాలి, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, గుర్తులేదు. నేను ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ వచ్చింది. వాక్వే కూడా చూడండి చాలా బాగుంటుంది. ఈ గునా కేవ్కి వెళ్ళే దారంతా కూడా జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి కేవ్స్ అయితే కనిపిస్తాయి. పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉందబ్బా. ఈరోజు సాటర్డే కాదు, ఫ్రైడేనే ఇలా ఉంది. నెక్స్ట్ లాంగ్ వీకెండ్ అనమాట, 3 days ఇంకా ఎక్కువ ఉంటారు క్రౌడ్. ఇక్కడి నుంచి మీకు కేవ్స్ విజువల్స్ అయితే బాగుంటాయి చూడండి. అఫ్కోర్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి, కేవ్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ అయితే లేదు. క్రౌడ్ చూడండి, అసలు ఎటు చూసినా కూడా. పదండి. యాక్చువల్గా దీన్ని అయితే డెవిల్స్ కిచెన్ అంటారు. కమల్ హాసన్ పాత సినిమా ఉంది కదా గున్నా, సో ఆ షూటింగ్ అయితే ఇక్కడ చేశారు. అప్పటి నుంచి దీన్ని గున్నా కేవ్స్ అంటారు. అండ్ వెరీ లాంగ్ బ్యాక్ అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ బేస్ మీదనే మీరు రీసెంట్గా మూవీ చూసుంటారు, మంజుమల్ బాయ్స్ అని చెప్పేసి. సో ఆ మూవీతో అయితే మళ్ళీ ఈ లొకేషన్ అయితే చాలా ఫేమస్ అయింది. సో ఇలా ఉంటుంది మీకు ఇక్కడ గున్నా కేవ్స్ ఎంట్రన్స్లో. లోపలికైతే ఎంట్రన్స్ ఉండదు. క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువ ఉంది. ఇది ఫ్రైడే. ఇక్కడంతా చూడండి ఫెన్సింగ్ వేస్తున్నారు. టప్పని కింద పడ్డారనుకో పార్ట్ 2 తీయాల్సింది అప్పుడు మీ మీద. సో అందుకు మొత్తం ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. సో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ప్లేసెస్లో వచ్చినప్పుడు. ఈ పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఎంతమంది ఉన్నారు చూడండి. ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కష్టం. సో పైకి వచ్చి నాకైతే ఇలా ఉంది వ్యూ. అంతా కూడా ఈ వ్యాలీ వ్యూస్ అన్నమాట. నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా ఆ పడిపోయిన స్పాట్ అయితే. ముందుకెళ్ళి చూద్దాం. సో ఇదే అనుకుంటా. అల్లో ఎలా కనిపిస్తుంది చూడండి. చూశారు కదా క్రౌడ్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు కదా చాలామంది వెకేషను. సో అలాంటి వాళ్ళైతే ఇలా హాలిడే సీజన్ కానీ లాంగ్ వీకెండ్లో కానీ అయితే అవాయిడ్ చేయండి. లీవ్ తీసుకునైనా సరే మీరు ఒక పీస్ ఎక్స్పెక్ట్ చేసి ఒక వెకేషన్ వైబ్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు లీవ్ తీసుకుని వెళ్ళడమే బెస్ట్ అన్నమాట. మనం అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాం కాబట్టి తప్పదు. ఏమో ఎట్టుందా కొడైకెనాల్? నిజం చెప్పు, సూపర్గా క్లైమేట్ చాలా బాగుంది. నెక్స్ట్ పైన్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసాం.
ఇదే ఎంట్రన్స్, కాకపోతే కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఆల్టర్నేటివ్గా ఇటు సైడ్ నుంచి అయితే లోపల అలౌ చేస్తూ ఉన్నారు. ఇదే పైన్ ఫారెస్ట్ అంటే నీలగిరి ట్రీస్ అంటారు కదా, ఇవే అన్నమాట. మీకు సేమ్ ఊటీలో కూడా ఉంటుంది. ఈ తమిళనాడు కర్ణాటక బార్డర్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి మీకు. సో చూడండి, చాలా ఉన్నాయి చెట్లు. ఇన్ కేస్ మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. సో ఇదన్నమాట. ఈ పైన్ ఫారెస్ట్ అయితే ఊటీలో బాగుంటుంది. మీరు డెడ్ ఎండ్ వెళ్ళిపోతే కాస్త లేక్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ హార్స్ రైడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రతి దగ్గర ఈ చెట్టుతో చేసిన చైర్ సెటప్ అయితే బాగుందన్నమాట కూర్చోడానికి. చూస్తున్నారు కదా, రౌండ్ వేసి ఉన్నారు. మనోడైతే గుర్రం ఎక్కాడు. సింగిల్ పర్సన్ అయితే 200 అంట, 2 పర్సన్స్ కూర్చుంటే 300 అన్నారు. ప్రజెంట్ అయితే బ్రేక్ టైము. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి స్నాక్స్ షాప్స్ అయితే ఉంటాయి. లంచ్ పరంగా అయితే నాకైతే ఇక్కడ ఏం కనిపించలేదు. మేబీ టౌన్లోనే తినాలేమో ఈ స్నాక్స్ అయితే. కానీ చేద్దాం. కొడైకెనాల్ అంటే లొకేషన్స్, వ్యూ పాయింట్స్ కాదు, రోడ్ జర్నీ. అది చెప్పేది కాదు, ఇక్కడుండి ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా వండర్ఫుల్గా ఉందన్నమాట ఈ రోడ్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ అయితే మోయిడ్స్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ప్రతి దగ్గర చూశారు కదా మీరు, స్టార్టింగ్లో ఆ పార్కింగ్ ఏరియా, షాప్స్ కానీ ఎంట్రన్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఇటు సైడ్ ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం పదండి. సో ఇదే అనమాట మొత్తం. అసలు ఆఫ్టర్నూన్ కూడా చూడండి, మీకు ఎర్లీ మార్నింగ్ 6-7కి ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రజెంట్ అయితే టైము 3 o'clock. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ విజువల్స్ అసలు ఎంత కూల్ ఉందో. ముందైతే ఆ ఫాగ్ కూడా వెళ్తూ ఉంది. సూపర్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు వ్యూస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా నేచర్, క్లైమేట్, గ్రీనరీ ఈ 3 పెట్టుకుని రండి, డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే నేను విన్నా చాలామంది కొడైకెనాల్ దాకా వచ్చి ఆడేముంది ఏం లేదే అని చెప్పి అంటారు. సో వ్యూస్ పరంగా అయితే పెద్ద ఏమి ఉండదు. బాగుంది కదా. ఇదే అమ్మ మోయిడ్స్ పాయింట్. అసలు ఈ షాట్లో చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయో. వాష్రూమ్స్ ఏమో అవి. అండ్ ఆ రోడ్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో భలే ఉంది నాకైతే ఇక్కడి నుంచి ఈ వ్యూ అంతా కూడా. నెక్స్ట్ అయితే మనం కొడైకెనాల్ లేక్ అప్పర్ వ్యూ దగ్గరికి అయితే వచ్చాం. మేబీ వీడియోలో కనిపించకపోవచ్చు, అక్కడైతే ఉందన్నమాట. సో ఇది కూడా ఒకటి టూరిస్ట్ స్పాట్లు వీళ్ళ ప్రకారం. చూశారు కదా, ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ వీళ్ళ ప్రకారం. బట్ యాక్చువల్లీ అయితే ఏం లేదు, పైనుంచి కూడా మీకు సరిగా ఏం కనిపించట్లేదు వీడియోలోనే కాదు డైరెక్ట్గా కూడా. కాకపోతే ప్రతి టూరిజం ప్లేస్ దగ్గర ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మెయిన్ ప్లేసెస్ 2-3 ఉంటాయి. కాకపోతే వీళ్ళు దారిలో చిన్న చిన్న వ్యూ పాయింట్స్ క్రియేట్ చేసి, పెద్ద వ్యూ ఏముండదు, అక్కడ ఒక 10 షాపులు పెట్టేసి ఒక మెనూలో పెట్టేస్తారనమాట ప్లేసెస్ అన్నీ కూడా. ఆ క్యాబ్ వాళ్ళు మీకు ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తామని. వాటిలో యాక్చువల్ ప్లేసెస్ అయితే 2-3 ఉంటాయి. మిగతావన్నీ కూడా పెద్ద ఏం ఉండవు. అలా ఎక్కువ ప్లేసెస్ చెప్పడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసామనే ఫీల్ ఉంటుంది. వాళ్ళు అడిగిన అమౌంట్ కూడా బేరం ఆడకుండా ఇచ్చేస్తాం. అదే 2-3 ప్లేసెస్ అనుకో అంత అమౌంట్ అయితే పే చేయము. రెండోది మెయిన్ ఏంటంటే ఈ షాప్స్ అన్నీ పెట్టుంటారు కదా, సో వాటన్నిటికైతే ఒక బిజినెస్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. అలా వీళ్ళైతే టూరిజంని మెయింటైన్ చేస్తారు. ఇక్కడనే కాదు, మీరు అరకు వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, మెయిన్ 2-3 ఉంటాయి ప్లేసెస్, మిగతావన్నీ కూడా ఏమి ఉండవు. దారిలో ఫ్రూట్స్ కనిపిస్తాయి, ఆపాము. ఏం తీసుకుంటున్నామో? ఏంది అది? ఇదైతే పెయిన్స్కి వాడతారంట, సూప్ లాగా చేసుకొని, జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్స్కి. ఇవన్నీ కూడా యాపిల్, ఆరెంజెస్, పైనాపిల్, లీచీ. మా వాడైతే గట్టిగా ఏదో కొనేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అయితే కాకర్స్ వాక్ దగ్గరికి వచ్చాం. స్మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట కొడైకెనాల్లో.
లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూస్, బట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయో చూద్దాం. 20 రూపీస్ ఎంట్రీ టికెట్. అప్పట్లో దీన్ని ఒక వాక్వే లాగా యూజ్ చేసేవాళ్ళు బ్రిటిషర్స్. ఇటు సైడ్ వాక్ చేస్తూ మనకి లెఫ్ట్ సైడ్ వ్యూస్ చాలా బాగుంటాయి. ముందుకెళ్ళి చూపిస్తా. ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాక్ ఎంత బాగుంటుంది చూడండి. సో ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి ఆ వ్యూస్. ఇంకా ముందుకెళ్తే బాగుంటాయి అనుకుంటా. లెట్స్ గో. ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ షాప్స్ ఉన్నాయి. ఒకటి నాకు బాగా నచ్చేది ఏంటంటే తమిళనాడులో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు 30-50 రూపీస్లో స్నాక్స్ దొరుకుతాయి. 100 రూపీస్లో లంచ్ అయిపోద్ది. 50 రూపీస్లో బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. పెద్ద ఖర్చు అవ్వదు ఫుడ్ పరంగా అయితే. అండ్ అన్నీ దొరుకుతాయి. దోశ, టీ, చపాతీ, పూరి, రైస్ ఏం కావాలన్నా దొరుకుతాయి. లాస్ట్ టైం నేను మార్చ్లో వచ్చాను. అప్పుడు ఇంకా చాలా గ్రీనరీగా ఫాగీగా ఉన్నాయి విజువల్స్. సో ఈసారి ఏంటంటే జనవరి మంత్లో వచ్చాను. ఇంకా కూల్గా ఇంకా గ్రీనరీగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. కూల్ అయితే ఉంది కానీ ఈ ఫాగీ వెదరు ఆ గ్రీనరీ అయితే అంత లేదనమాట. రీసెంట్గా వర్షాలు ఏం పడినట్లేవు, ఐ మీన్ ఈ 10-15 డేస్లో. సో అందుకు గ్రీనరీ అయితే మరీ అంత రేంజ్లో లేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది సమ్మర్లో అంటే ఏప్రిల్ మే టైంలో చాలామంది వస్తూ ఉంటారు కదా, అప్పుడైతే ఇంకా అంత గ్రీనరీ ఉండదు. ఓన్లీ మీరు కూల్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ షాప్ చూడండి, మీరు చిన్నప్పుడు తిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. 90s కిడ్స్కి అయితే బాగా గుర్తుంటాయి. ఈ మమ్మీ డాడీ కానీ గుర్తుందో లేదో మీకు, ఈ స్వీట్ చింతపండు ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. మీలో ఎంతమందికి ఎన్ని ఐటమ్స్ గుర్తున్నాయో కామెంట్ చేయండి. చూడండి. అండ్ కింద కూడా ఈ క్యాట్ బాల్, ఈ టిక్ టిక్ స్వీట్స్ అన్నీ చాలా ఉన్నాయి. కొడైకెనాల్ కాకర్ స్ట్రీట్ దగ్గర ఈ బబ్లికము, ఈ పార్లేజీ బిస్కెట్ ఇవి అయితే ఇంకా వస్తున్నాయి అనుకుంటా. టిక్ టిక్ బాగుంది షాపు. నెక్స్ట్ ప్లేస్ అయితే మనం కొడైకెనాల్ లేక్ దగ్గరికి వచ్చాము. బోటింగ్ ఫేమస్ అనమాట ఇక్కడ. మోస్ట్లీ అందరూ ఏంటంటే ఇది ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు, మనం మాత్రం లాస్ట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో వెళ్ళి చూపిస్తా పదండి కొడైకెనాల్ లేక్ ఎలా ఉంది అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ గురించి కానీ అండ్ ఎక్స్పీరియన్స్ వర్తా కాదా అని చెప్పేసి మీకు అర్థమైపోద్ది అనమాట. ఇదే కొడైకెనాల్ లేక్ ఎంట్రన్స్ అనమాట. దానికంటే ముందు ఇక్కడ చూపిస్తా చూడండి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు సైక్లింగ్ అవి చేయాలనుకుంటే సో ఇలా డబల్ పెడల్ సైకిల్స్ ఉంటాయి చూడండి, అండ్ హార్స్ రైడ్స్ ఉంటాయి. మొత్తం హ్యాపెనింగ్ ఉంటుంది ఇక్కడ. కాస్త షాప్స్ అన్నీ కూడా మీరు షాపింగ్ చేయాలన్నా చాక్లెట్స్ అవి ఇవి కోర్స్ ఎక్కడ మంచి దొరుకుతాయి ఏంటి మనకి ఇక్కడ ఐడియా లేదు కానీ, బట్ చూపిస్తాం మీకు ముందు వెళ్ళు. చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇదిగో హార్స్ రైడ్ ప్రైసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. హార్స్ రైడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఇది క్వార్టర్ రౌండ్ 200 రూపీస్ అంట. మనం పైన్ ఫారెస్ట్ దగ్గర కూడా చూసాం కదా, 200 రూపీస్. తక్కువ డిస్టెన్స్. మీకు మహాబలేశ్వర్లో అయితే చాలా లాంగ్ తీసుకెళ్తారు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్, మోర్ దాన్ ½ కిలోమీటర్ అనుకోండి, 200. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మీకు షాప్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఇక్కడ ఒకసారి అవుట్డోర్ చూపించేసి ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ లోపలికి వెళ్దాం, లేక్ లోపలికి. సో ఇవన్నీ చూడండి, చాక్లెట్ షాప్స్, స్వెటర్స్, ఇలా చాలా ఉంటాయి మీకు ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే. సో ఫైనల్గా అయితే బోటింగ్ ట్రై చేద్దాం కొడైకెనాల్ లేక్. ప్రైజెస్ అయితే ఇటు చూడవచ్చు మీరు, 200, 300, 500. సో డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మనమైతే 4 సీటరు 30 మినిట్స్ అనమాట పెడల్ బోటింగ్, 300 రూపీస్. సో లెట్స్ గో అండ్ ట్రై. మనకు అసలు ఈ బోటింగే ఇంట్రెస్ట్ లేదు. ఇదిగో ఈ చిన్న పిల్లోడు నసబెడితే ఎక్కాము. ఇదేం అంత పెద్ద లేక్ ఏం కాదు, ఏదో ఫస్ట్ టైమర్స్కి అయితే ఓకే. కానీ మనం ఊటీలో చాలాసార్లు చేసాం, లూనావాలా, చాలా ప్లేసెస్లో చేయాల్సిన స్టంట్స్ అన్నీ చేసాం బోట్స్లో. సో అందుకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మనోడి కోసం ఏదో వచ్చాం.
ఒరే బోటింగ్ అనుకోని కామ్గా కూర్చుంటే అట్టా నువ్వు అంటే కదా, అంత సీన్ లేదు తొక్కు. దిస్ ఈజ్ కొడై లేక్. సో ఇది కొడైకెనాల్ లేక్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో చూశారు కదా, ఈరోజు వీడియోలో మనం ఆల్మోస్ట్ 7 to 8 లొకేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. బట్ మేజర్గా ఏంటంటే నాకు నచ్చింది ఆ వడ్డకనాల్ వాటర్ ఫాల్స్, గున్నా కేవ్స్, కాకర్స్ వాక్. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు, కాకపోతే బాగుంది, అంత సూపర్ ఏం కాదు. ఫైనల్గా కొడైకెనాల్ లేక్ ఎవరైతే ఫస్ట్ టైం బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది. నేను చాలాసార్లు బోటింగ్ చేస్తున్నాను, చాలాసార్లు ఊటీ లేక్ కానీ ఈ కొడైకెనాల్ లేక్ కూడా ఇంత ముందుకు వెళ్ళున్నాను, అందుకని నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఒక ఫేమస్ విలేజ్ ఉంది, ముంబారే విలేజ్ అని, చాలా బాగుంటుంది. అలాగే మన్నవన్నూర్ లేక్ అనమాట, ప్రొనౌన్సియేషన్ నేను డిస్ప్లే చేస్తాను. ఆ రెండు అయితే చాలా బాగుంటాయి. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.